నమస్తే వ్యూస్. డయాబెటీస్ వాళ్ళకి గొప్ప ఔషధం ఒకటుంది. ఆ ఔషధం ఏంటి? ఆ ఔషధం ఏం చేస్తది అంటే ఆకలి తగ్గిస్తది. అట్ ద సేమ్ టైమ్ మనకి షుగర్ లెవెల్స్ స్పైక్ అవ్వకుండా చూస్తది. ఆ ఔషధం ఏంటో ఇప్పుడు మనం మాట్లాడదాం. సీఈఓ అండ్ డైరెక్టర్ ఆఫ్ ట్రైక్యూ ఫార్మా ఇవాళ మనతో ఉన్నారు సుబ్రహ్మణ్యం గారు. వారిని అడిగి తెలుసుకుందాం. ఆ సొల్యూషన్ ఏంటో, ఆ ఔషధం ఏంటో. నమస్తే అండి. నమస్కారం అండి. డయాబెటీస్ పాలిట వరం. డయాబెటీస్ పేషెంట్స్ అనకూడదేమో పాపం. ఎందుకంటే డయాబెటీస్ అనేది ఒక వ్యాధి కాదు. క్రానిక్ కండిషన్ కాబట్టి, ఆ! డిసార్డర్ కాబట్టి. ఒక కరెక్ట్. డిజార్డర్ హ్మ్. గాబట్టి. సో, వాళ్ళకి ఒక గొప్ప ఔషధం ఉంది అన్నారు. దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా? ఔషధం అంటే ఇప్పుడు ఎలా ఉంటదంటేనండి, ఇప్పుడు డయాబెటిస్‌ని కంట్రోల్ చేసుకోవాలి అనంటే 3 ఏరియాలో జాగ్రత్త వహించాల. ఒకటి మనం తీసుకునేటటువంటి ఆహారము, 2 మనం చేసేటటువంటి ఎక్సర్‌సైజెస్, మూడోదొచ్చి రెగ్యులర్‌గా మన గ్లూకోజ్ లెవెల్స్ చెక్ చేసుకుంటూ ఉండడం. ఈ మూడిటి మీద గాని ధ్యాస పెడితే డయాబెటిస్ వచ్చిన తర్వాత గూడా వాళ్ళ షుగర్ లెవెల్స్ లెస్ దాన్ 100 మిల్లీగ్రామ్ పర్ డెసిలీటర్‌కి కిందకి తీసుకొనొచ్చి డయాబెటిస్ ఉన్నప్పటికీ డయాబెటిస్ లేని వాళ్ళలాగా జీవించడానికి అవకాశం ఉంటది. హ్మ్. సో దీంట్లో తీసుకునే ఆహారం అంటే గ్లూకోజ్ అంటే ఏంటి? మనం తీసుకున్న అన్నంలోంచి పోయి గ్లూకోజ్ లెవెల్స్ పెరిగి ఆ గ్లూకోజ్ గన మన శరీరంలో ఉండే కణాల లోపలికి పోకపోతే అది రక్తంలో పెరిగిపోయిందంటే ఈ గ్లూకోజ్ ఒక విషం లాగా శరీరంలో ఉన్న అవయవాలన్నిటిని దెబ్బతీస్తుంది. హ్మ్. ఈ గ్లూకోజ్ కణం లోపలికి పోయేదానికి ఉపయోగపడేది ఏంటి? ఇన్సులిన్. హుహు. మన శరీరం స్వతహాగానే ప్రొడ్యూస్ చేస్తుంది. కొన్ని సమయాల్లో అది సరిగా పనిచేయదు. కొంతమందిలో ఇన్సులిన్ ప్రొడక్షనే ఉండదు. దానికి రకరకాలుగా అవకాశాలు ఉంటాయి. డాక్టర్లు ఇచ్చేస్తారు. గ్లూకోజ్ పెరిగేది ఎక్కడ? మనం తీసుకునే ఆహారం నుంచి. ఓకే. ఇప్పుడు ఈ ఆహారం కంట్రోల్ చేయగలిగితే గనక మనకు మేజర్ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఆ విధంగా ఉపయోగపడేటటువంటి ప్రోడక్ట్ ఏంటి అని అంటే డయాగ్రాండ్. ఇది డయాబెటిక్ స్పెసిఫిక్ సప్లిమెంట్ అన్నమాట. అంటే డయాబెటీస్ వాళ్ళు తీసుకోవాల్సినటువంటి సప్లిమెంట్. హ్మ్. ఈ పౌడర్ మనం రికమెండ్ చేసిన క్వాంటిటీలో తీసుకుంటే వాళ్ళకి ఎంతంటే అంత తినేటటువంటి ఆకలి అయితే ఫస్ట్ ఉండదు. ఆకలి కంట్రోల్ అవుతుంది. తర్వాత వాట్ ఎవర్ వాళ్ళు ఫుడ్ తీసుకున్నా కూడా ఆ ఫుడ్ ఇమ్మీడియట్ గా కరిగిపోయి వాళ్ళకి గ్లూకోజ్ లెవెల్ పెరిగిపోకుండా అది స్లోగా కరిగే విధంగా ఉపయోగపడుతుంది. హ్మ్. దీంట్లో 5 రకాల ప్రోటీన్ ఉంటుంది. మామూలుగా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఎలా ఉంటది? ఆకలి ఎక్కువ ఉంటుంది, సత్తా ఉండదు అనమాట. అవును. ఎప్పుడు చూసినా ఎనర్జీ లేకుండా ఫీల్ అవుతా ఉంటారు, నీరసంగా ఉంటుంది. నీరసంగా ఉంటారు. వాళ్ళకి ఈ 5 రకాల ప్రోటీన్ గాన పోయింది అని అంటే ఆ ప్రోటీన్ పోయి వాళ్ళకి ఎనర్జీని ఇస్తుంది. ఆ ఎనర్జీ ఇవ్వడం వల్ల ఒకటి గ్లూకోజ్ ఇమ్మీడియట్ గా స్పైక్స్ పెరగకుండా, సెకండ్ ఆ గ్లూకోజ్ లెవెల్స్ ని నార్మల్ లెవెల్ కి తీసుకొచ్చే విధంగా, తర్వాత దీంట్లో ఫైబర్ కూడా ఉంటుంది. ఈ ఫైబర్ ఏం చేస్తుంది? మళ్ళీ ఈ ఫైబర్ ఏంటంటే తీసుకున్న ఆహారం ఇమ్మీడియట్ గా గ్లూకోజ్ గా కన్వర్ట్ అయిపోకుండా డిలే చేస్తుంది. ఓకే. అది కాకుండా ఆకలిని తగ్గిస్తుంది అనమాట. మరొకటి ఏంటంటే వెయిట్ మేనేజ్మెంట్ ను కూడా హెల్ప్ చేస్తుంది. మూడోది హార్ట్ కి సంబంధించినటువంటి అంటే డయాబెటీస్ ఉంటే హార్ట్ డిసీజెస్ కామన్ గా వస్తాయి. అవును. ఆ హార్ట్ కి సంబంధించిన డిసీజెస్ కూడా రాకుండా ఉపయోగపడేదానికి అన్ని రకాలుగా అవకాశం ఉంది. డయాగ్రాండ్ అంటారు దీన్ని. బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ ఫర్ డయాబెటిక్స్ అని మనం అనుకోవచ్చు. అంటే ఎలా తీసుకోవాలి సార్ దీన్ని? అంటే ఇది కన్జ్యూమ్ చేసుకున్న తర్వాత ఫుడ్ ఏం తినకూడదా ఇంకా? లేదు, తినొచ్చు. ఓకే. ఇప్పుడు దీన్ని ఎందుకు కన్జ్యూమ్ చేయమంటామంటే ఫస్ట్ మార్నింగ్ అంటే బిట్వీన్ మీల్స్, ఉదయం బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్ మధ్య ఒకసారి తీసుకోవచ్చు. హ్మ్. మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ డిన్నర్ మధ్య ఒకసారి తీసుకోవచ్చు. అంటే స్నాక్ రీప్లేస్మెంట్ గా అన్నా తీసుకోవచ్చు. లేదంటే ఉదయాన్నే కూడా ఖాళీ కడుపుతో తీసుకొని తర్వాత బ్రేక్ఫాస్ట్ తీసుకోవచ్చు. అప్పుడు ఇంకా కొంచెం తక్కువ తినే ఛాన్సెస్ ఉంటాయి. తినేదానికి తక్కువ ఉంటది. ఆకలి తగ్గిస్తూ శరీరానికి కావాల్సిన పోషకాలన్నిటిని ఇస్తుంది. దీంట్లో వైటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి, ఫైబర్ ఉంటుంది. ఆ తర్వాత వచ్చేసి దీంట్లో వచ్చి ఐనోసిటాలు, టారిన్, ఎల్ కార్నిటిన్ అని చెప్పేసి కొన్ని సప్లిమెంట్స్ ఉంటాయి. అవి కూడా ఏం చేస్తాయంటే శరీరంలో ఉన్న ఇన్సులిన్ రెసిస్టెన్స్ ని తగ్గించి ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచి ఇన్సులిన్ సమర్థవంతంగా పనిచేసే విధంగా చేసి దీంట్లో ఉన్నటువంటి పోషకాలు శరీరంలో ఉన్న చక్కెర స్థాయిల్ని తగ్గిస్తుంది. ఎలా తగ్గిస్తుంది? ఒకటి కణంలోకి వెళ్ళిపోయేసి శరీరం వాడుకునే విధంగా చేస్తుంది. రెండోది దీంట్లో ఉన్న ఫైబర్ అదంతా ఎక్కువ తినేయకుండా ఆకలి కలగనీయకుండా కాపాడుతుంది అనమాట. జనరల్ గా డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే డయాబెటీస్ బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ తీసుకోవడం చాలా చాలా ముఖ్యం. అవును. ఎందుకంటే మనకు అలవాట్లు ఏంటంటే అన్నం 3 పూట్ల అన్నం తింటాం. ఉదయం అన్నం అంటే ఇడ్లీ తిన్నా, దోశ తిన్నా, అది కూడా రైసే. మధ్యాహ్నం మళ్ళీ రైస్. ఆ విధంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ తినకూడదు. అది కంట్రోల్ చేసే విధానం వచ్చేసి డయాగ్రాండ్ లో ఉంటుంది. ఇంకొకటి వచ్చి డయాగ్రాండ్ లో ఉన్నటువంటి కార్బోహైడ్రేట్ కంటెంట్ వచ్చేసి అమెరికన్ డయాబెటిక్ అసోసియేషన్ ఒక రికమెండేషన్ ఇచ్చింది అనమాట. ఒక రోజుకి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి 1000 నుంచి 1100 క్యాలరీలు అంటే మోడరేట్ అంటే పెద్దగా పని లేకుండా ఉండే వాళ్ళకి, బాగా పని చేసే వాళ్ళకి ఇంకొంచెం ఒక 1500 నుంచి 1700 క్యాలరీస్ ఆ విధంగా తీసుకునే విధంగా ఉంటుంది అనమాట. వాళ్ళ
దినచర్యను పట్టి లెస్ దాన్ 40% ఎనర్జీ కార్బోహైడ్రేట్ నుంచి రావాలి. ఓకే. ఆ విధంగా ఆ పాయింట్ మనసులో పెట్టుకొని ఫార్ములేట్ చేసినటువంటి ఫార్ములేషన్ డయాగ్రామ్ అన్నమాట. డయాగ్రామ్. సో దీంట్లో ఇచ్చినటువంటి ఏ క్వాంటిటీ అయినా సరే అమెరికన్ డయాబెటిక్ అసోసియేషన్ కి సంబంధించి ఇతరత్ర వేరే వేరే గైడ్ లైన్స్ అన్నిటిని కన్సిడర్ చేసి వాళ్ళు చెప్పిన మోతాదులో ఇచ్చినటువంటి ఫార్ములా డయాగ్రామ్. అల్టిమేట్. సూపర్. సో విన్నారు కదా, ఏవే మేలు చేయగలదో, ఎక్కడెక్కడ అవసరమో అక్కడక్కడ డయాగ్రామ్ ఎలా పనిచేస్తుందో మీరు విన్నారు. కాబట్టి మీరు ఆర్డర్ చేసుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేయొచ్చు. కాల్ రిసీవ్ చేసుకున్న వాళ్ళు మీకు తగ్గట్టు మీ డయాబెటిక్స్ లెవెల్స్ ఎలా ఉన్నాయో వాళ్ళు ఒక్కసారి మీ దగ్గర నుంచి కనుక్కొని మీకు అడ్వైస్ చేసి మరీ ఇస్తారనమాట. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.